14x30 అంటే 30 సైజ్ బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇది. సో ఇప్పుడైతే కటింగ్ చేశాను, ఫుల్ వీడియో వస్తుంది చూడండి. కటింగ్లో నేను 14x30 అని రాశాను కదా, సో 10 రాసాను, చూసుకోలేదు ఫస్ట్, తర్వాత చూసుకున్నాను అనమాట. సో అందుకే చెప్తున్నాను వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేము బాగున్నాము, మీరు ఎలా ఉన్నారు మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో ఈరోజు వచ్చేసి నేను బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తాను, లైనింగ్ బ్లౌజే ఫ్రెండ్స్. సో ఆ వీడియో మీకు చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నాను. సో కస్టమర్ వచ్చేసరికి నేను రేపు ఇది చీర ఇచ్చేయాలి. సో శారీ వచ్చేసి చూడండి, ఇది శారీ అయితే ఇవ్వండి. దీంట్లో బ్లౌజ్ వచ్చేసరికి ఇవ్వండి, ఇది ఇచ్చాడు. సో బ్లౌజ్ వచ్చేసరికి కనిపిస్తుంది, చూపిస్తాను నేను తీసి. ఫ్రెండ్స్ శారీ వచ్చేసి ఇదిగోండి ఇలాగుంది మొత్తం అంతా. ఇదిగోండి చూసారా, పళ్ళు అంతా ఇదే ఇచ్చాడు, మొత్తం అంతా ఈ చీరకైతే ఇలాగే వచ్చేసింది చూడండి. పైటంచి వేరేగా ఇవ్వండి, వేరేగా మిర్చిలే అంతా ఇచ్చాడు. ఇదిగోండి ఇది ఇచ్చినట్టు ఉన్నారు, ఇలా ఇచ్చాడు అన్నమాట పైటంచు. మిగతా ఇదంతా ఇక్కడ వరకు ఇంత వస్తుంది. ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఇదనమాట. సో ఇప్పుడైతే నేను బ్లౌజ్ కటింగ్ ఫుల్ వీడియో పెడతాను, లైనింగ్ బ్లౌజ్ చూడండి ఫ్రెండ్స్. బ్లౌజ్ మనము కటింగ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి లైనింగ్ బ్లౌజ్ కదా, లైనింగ్ కటింగ్ చేద్దాం. ఇది లైనింగ్ వచ్చేసరికి దారం, బ్లౌజ్ వచ్చేసరికి ఇలా పొడుగుగా పెట్టుకోండి ఫస్ట్. తర్వాత ఈ వీడియోలో చూపించే విధంగా మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. పేపర్ కటింగ్ చేయండి ఫస్ట్, తర్వాత బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తుంది. ఇది వచ్చేసరికి లైనింగ్ బ్లౌజు, వాళ్ళు కూడా లైనింగ్ బ్లౌజ్ ఇచ్చారు వాళ్ళ కోసం. సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఉంది కదా, దీన్ని ఇలా మడపెట్టుకోండి. ఫుల్ వీడియో వస్తుంది చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టుకైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసరికి బ్లౌజ్కి కిందకి కొంచెం ఉంచుకోండి, ఒక 1/2 ఇంచ్ అయితే ఉంచుకోవాలి. సో ఇక్కడ వరకు. సో బ్లౌజ్ ఎంత ఈ వెడల్పు ఉంది. దీని మీద 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి, అంతే, ఎక్కువ అవసరం లేదు. సో 1 ఇంచ్ 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇప్పుడు ఈ పొడుగు ఉన్నాం కదా, ఇలాగైనా పెట్టేసుకోవచ్చు, తీసి వేరేగైనా పెట్టుకోవచ్చు. సో అది ఈ పొడుగు వచ్చేసరికి ఇలా పెట్టుకుంటాను. సరిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసరికి మెడ మీద డౌన్ మీద ఇంకా దీని మీద కొంచెం పైకి ఇలా పెట్టుకోవాలి. మనం ఎక్కడ కుట్టుకుంటే ఇక్కడ కుట్టుకుంటాము, కరెక్ట్ సరిపోతుంది. ఈ ఇక్కడ ఉన్నది కదా చాంక భాగం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి తీసేద్దాం. తీసి ఎక్కువ సైజు దీని సైజు చూస్తాం చూడండి. 7.5 వచ్చింది. 29 సైజు అయిపోయింది. చూద్దాం, పోలీస్ చూస్తాం చూడండి. బ్లౌజ్ కాలు కూడా 29.
సైజ్ అనుకోండి, ఇది 30 సైజు. పొడిగి చూద్దాం, పొడిగి అనుకోండి. పద్నాలుగు ఇంటూ 30 సైజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ వచ్చేసరికి 2 పెట్టుకోండి, ఇక్కడ వచ్చేసరికి 3 పెట్టుకుంటాం. ఓకేనా? ఇక్కడ పెట్టుకోవాలి. తర్వాత కింద ఈ డౌన్ 6 చాలు. నుంచి 1 ఇంచ్. ఇది లావు కూడా ఉండదు. అయితే పెట్టుకోవచ్చు. రెండున్నర పైన 2 పెట్టుకున్నాం కదా, ఇక్కడ 2.5 పెట్టుకోవాలి. బ్లౌజ్ కటింగ్ వీడియో ఎన్నిసార్లు చెప్పినా చాలామందికి అర్థం కాదు. నేను మరి కటింగ్లు చేస్తున్నాను కాబట్టి నేనైతే కటింగ్ వీడియోలు పెడుతున్నాను. కొత్త వారు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు పనికి వస్తాయి కదా. ఇంకా మనం డౌన్ పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్, పొడి హ్యాండ్స్. ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని హ్యాండ్స్ చివరిలో కూడా కొంచెం ఉంచుకున్నాము. కొంచెం కూడా తిరగేసుకుంటున్నాము. కొంచెం అయితే ఉంచుకున్నాము. తీసి అంటే ఇలా తిరగేసుకోవడానికి. సో దీని పైకి ఒక మార్కు పెట్టుకోవాలి. పైన పెట్టుకోవాలి. ఇక్కడ కాలు తగ్గించుకుంటాం, లేకపోతే లేదు. వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ వచ్చి ఫ్రంట్ పార్ట్లో పెట్టాలి. క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా పైకి వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే 4 చిక్కాడికి మార్కింగ్ పెట్టుకోండి. ఇది కొలిచాం కదా, ఇప్పుడు చెస్ట్ ఇది కూడా కొలుస్తాను. చెస్ట్ అది నుంచి
చూసారు కదా. సో ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇందులో షేప్ పట్టీలు కట్ చేసుకోవాలా. షేప్ పట్టీలు నెక్స్ట్ బ్యాక్ నడుము కూడా ఈ బెల్ట్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు షేప్ పట్టీలు చూద్దాం. ఇది మనం ఫ్రంట్ వైపు కట్ చేసాం కదా, దీనికి కొంచెం ఒక ఇంచు కొంచెం తక్కువ పెట్టుకుని సరిపోతుంది. తీసేసి మూడున్నర పెట్టి కూడా వచ్చేసరికి ఇది వచ్చేసరికి బ్లౌజు నెచ్చర్ ఫంక్షన్ కదా, శారీ వాళ్ళు పెట్టారంట వాళ్ళకి. సో మనకైతే ఇచ్చారు కస్టమర్లు, డైలీ కస్టమర్ అండి. సో ఇప్పుడు వచ్చేసి గుండె ఇలా కట్ చేసుకోవాలి. రెండింటి మధ్య ఇక్కడ డాట్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకు అంచనా కోసం అంచు కింద పెట్టడం బాగుంటుంది, రౌండ్కి కింద పెట్టడం బాగుంటుంది. ఈ విధంగా కొంతమందికి అంటే ఇక్కడ పెట్టుకుంటారు, నచ్చకపోతే కొంతమంది ఇక్కడ పెట్టుకున్నా బాగుంటుంది.
సో దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. ఫ్రంట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్గా కదా తీసుకోవాలి మనం. సో ఇలా తీసుకుంటాం. అది ఫ్రై అయిపోయింది కదా. ఇందులోనే కాస్ట్ బయట తీసుకుంటాను. డబుల్ ఫోల్డ్ పెట్టేసి తీసుకుంటాను. అది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.